గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడండి అమ్మా, ఇప్పుడు మనం థర్మోడైనమిక్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దామన్నా. థర్మోడైనమిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసామన్నా లాస్ట్ వీడియోలో. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దామన్నా. టీఎస్ మే 14, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇప్పుడు చూద్దామన్నా. టీఎస్ మే ఎప్పుడు వచ్చిందమ్మా? ఇది టీఎస్ మే 14th, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. టీఎస్ మే 14th, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు అసలు ఏంటో చూడరా. ద రేషియో ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ టూ సబ్స్టెన్సెస్ ఈస్ 5:6 and the ratio of their specific heat capacities is 3:5. Then the ratio of heat energies required per unit volume so that the two substances can have the same temperature rise is. అరే ఇక్కడ రేషియోస్ ఇచ్చాడు, డెన్సిటీ రేషియోస్ ఇచ్చాడు రా బుజ్జి. డెన్సిటీ రేషియోస్ D1:D2 ఇచ్చాడు. D1:D2 is equals to 5:6 ఇచ్చాడు. 5:6 and the ratio of their specific heats S1:S2 ఇచ్చాడు రా బుజ్జి. ఎంత ఇచ్చాడు? 3:5 ఇచ్చాడు. The ratio of heat energies required per unit volume so that the two substances can have the same temperature rise is. వీడు అడిగినటువంటి ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు ఏంటి ఒక్కసారి మనం చూద్దామన్నా. ఈజీ ప్రాబ్లమేనా అది? కొంచెం ఆలోచిస్తారని టైం ఇస్తున్నాను, ఇంకా అంతకు మించలేదమ్మా. ఏమి ఈజీ, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అంతే. చిన్నవే, ఏం పెద్దదేం కాదు. D1:D2 ఇచ్చేసాడు, C1:C2 ఇచ్చేసాడు. ఈ ఎనర్జీస్ అనేటువంటి ఫార్ములా ఏముందిరా. ద ఎనర్జీస్ మస్ట్ బి ఈక్వల్స్ టు డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు MC డెల్టా Tనే కదా. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ద ఎనర్జీ సప్లై టు ఏ యూనిట్ వాల్యూమ్ అని అంటున్నాడు. ఎనర్జీ సప్లై టు యూనిట్ వాల్యూమ్ అంటే డెల్టా Qనే కదా రాబుచ్చి. డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు MC డెల్టా T వచ్చింది రాబుచ్చి. అయితే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అంటారా, ఇక్కడ వాల్యూమ్ అనేటువంటి వాడుతున్నాడు కాబట్టి నాకు తెలిసి మాస్ ఈస్ ఈక్వల్స్ టు మాస్ని రాసుకోవచ్చు రాబుచ్చి. మాస్ ఈస్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ ఈస్ ఈక్వల్స్ టు డెన్సిటీ రాబుచ్చి. Mass is directly proportional to density. Mass is directly proportional to density D1. Okay na? Mass is directly proportional to D. And then M1 is directly proportional to D1. And then M2 is directly proportional to D2. కాబట్టి M ప్లేస్లో అవి రాసుకోవచ్చు చూడండి రాబుజ్జి. డెల్టా Q is equals to M ప్లేస్లో డెన్సిటీని రాసుకోవచ్చు. డెన్సిటీ ఇంటూ C ఇంటూ డెల్టా T. వెరీ గుడ్, ఎంతవరకు వచ్చేసింది. డెల్టా Q1 is equals to D1 C1 డెల్టా T. డెల్టా Q2 is equals to D2 C2 ఇంటూ డెల్టా T. అరే రెండిట్లో కూడా డెల్టా T సేమ్ అని అంటున్నాడు. సేమ్ రైస్ ఇన్ టెంపరేచర్ వాడు ఇచ్చినటువంటి కండిషన్ కాబట్టి సేమ్ రైస్ ఇన్ టెంపరేచర్ దగ్గర డెల్టా Q1 బై డెల్టా Q2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రాబుచ్చి. డెల్టా Q1 డివైడెడ్ బై డెల్టా Q2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో డెల్టా Q1 బై డెల్టా Q2 దట్ ఈస్ D1 C1 డెల్టా T డివైడెడ్ బై D2 C2 డివైడెడ్ బై డెల్టా T క్యాన్సిల్. D1 బై D2 ఈస్ ఈక్వల్స్ టు 5/6 and then C1 by C2 is equals to 3/5. వాళ్ళు ఇచ్చింది అదే కదరా. C1 అని అరే S1 S2ని ఏమన్నా రాసాడు అంటే C1:C2 అని రాశాడు రా. ఇంకా అంతకు మించేం లేదు. సో స్పెసిఫిక్ హీట్స్ ఎప్పుడు నేను S1 S2 అని రాయడం నాకు అలవాటు. ఆల్రెడీ మీకు నేను ప్రతిసారి ఫార్ములాస్ చెప్పినప్పుడల్లా C1 C2 అని చెప్పినట్టు ఉన్నాను నేను. స్పెసిఫిక్ హీట్స్ నాకేమో S1 S2 అని రాయడం అలవాటు కాబట్టి C1 C2 అని రాశాను. ఇక్కడ స్పెసిఫిక్ హీట్స్ అవి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ C1 అన్న స్పెసిఫిక్ హీట్ S1 అన్న ఒకటే, C2 అన్న S2 అన్న ఒకటే. అయితే 5/6 ఇంటూ 3/5 ఇప్పుడు ఎంత వస్తుంది రాబుచ్చి? దట్ ఈస్ 3/5. 5 క్యాన్సిల్. 3/6 అని అంటే 1/2. ఎంత వస్తుందిరా? డెల్టా Q1 బై డెల్టా Q2 ఈస్ ఈక్వల్స్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్ డెల్టా Q1 బై డెల్టా Q2 ఈస్ ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. డెల్టా Q1 బై
డెల్టా Q2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా బుజ్జి 1/2 వస్తుందిరా ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రానన్న, చిన్న ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ ప్రాబ్లం అది ఎప్పుడు ఇచ్చారు అని అంటే మనకి టిఎస్ మే 14 2000 టిఎస్ మే 12 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చిన ప్రాబ్లం రాబుచ్చి. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడరా. ఫర్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ at a constant temperature, the volume and the pressure are V and P respectively. Then the slope of the graph drawn between log E of V on axis with the log E of P on y axis. Log E of P on y axis. అరే ఇక్కడ నాకేంట్రా ఏమిచ్చాడు, యూసింగ్ ది ఏదో చిన్నది ఇక్కడ లాగ్ ఈ ఆఫ్ వీనేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోమన్నాడు రా. చూడండిరా ఈ ప్రాబ్లం చూడండి, ఇదేమో లాగ్ ఈ ఆఫ్ వీని ఎక్కడ తీసుకోమన్నాడు రా, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోమన్నాడు. లాగ్ ఈ ఆఫ్ పీని ఎక్కడ తీసుకోమన్నాడు రా, వై యాక్సిస్ మీద తీసుకోమన్నాడు. ఇది వై యాక్సిస్ అని అనుకో, ఇది ఎక్స్ యాక్సిస్ అని అనుకో. అయితే పరిస్థితి ఏంట్రా బుచ్చి, వీడియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని. ఇక్కడ ఏమంటున్నాడు రా, స్లోపా ఫైండ్ అవుట్ చేయమంటుంది. స్లోప్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఏంట్రానన్నా, ఈ రెండింటి మధ్యన వేరియేషన్స్ యూజింగ్ ది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకటి తీసుకుంటున్నాను రా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటే PV ఈజ్ ఈక్వల్స్ టు NRT రాబుజ్జి. అంటే ఇప్పుడు PV ఈజ్ ఈక్వల్స్ టు NRT అని నేను తీసుకున్నాను రాబుజ్జి. PV ఈజ్ ఈక్వల్స్ టు NRT తీసుకుంటే నేనేం చేస్తాను అంటే బోత్ సైడ్స్ లాగ్ని అప్లై చేస్తున్నాను. లాగ్ ఆఫ్ PV ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ NRT, లాగ్ ఆఫ్ NRT. అరే బోత్ సైడ్స్ లాగ్ AB ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ A ప్లస్ లాగ్ B, లాగ్ B ప్లస్ లాగ్ B ఈజ్ ఈక్వల్స్ టు NRT కదరా బుజ్జి, లాగ్ ఆఫ్ NRT. ఇప్పుడు నాకు లాగ్ P కదా కావాల్సింది. లాగ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ లాగ్ V ప్లస్ లాగ్ ఆఫ్ NRT. అరే ఇది ఏ ఫామ్లో ఉందనంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c అనే ఫామ్లోకి వచ్చేసిందిరా. లాగ్ ఏంటన్నా లాగ్ ఈ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు y. అండ్ దెన్ y డైరెక్షన్లో ఎవరున్నారా ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడండిరా, y డైరెక్షన్లో ఎవరున్నారు ఇక్కడ, y డైరెక్షన్లో లాగ్ ఈ ఆఫ్ పీనే కదా, అంటే వైని తీసుకున్నాను. x ప్లస్లో ఎవరున్నారా, x డైరెక్షన్లో ఎవరున్నారు, లాగ్ ఈ ఆఫ్ వి అంటే m ఇంటూ ఎక్స్ ప్లస్ దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. లాగ్ ఈ ఆఫ్ NRT ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ వాల్యూ. అరే ఇక్కడ నీకు స్లోప్ ఎంత వస్తుందిరా, ఆన్ కంపేరింగ్ దట్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. అరే చూడండి నాన్న, ఇది ఇక్కడ ఉన్నటువంటి లాగ్ ఈ ఆఫ్ పి ఈస్ ఈక్వల్స్ టు లాగ్ మైనస్ లాగ్ ఈ ఆఫ్ వి ప్లస్ లాగ్ ఆఫ్ NRT. ఇది ఒక ఈక్వేషన్ రా. ఈ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ cతో కంపేర్ చేయండి రా బుజ్జి. కంపేర్ 1 and 2, కంపేర్ above two equations ని కంపేర్ చేయండి రా. కంపేర్ చేస్తే ఏమవుతుంది, మాస్ ఏంటన్నా స్లోప్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత వస్తుంది రా నాన్న, స్లోప్ m is equals to -1. The slope must be equals to m is equals to -1. That is very very important. And slope must be equals to m is equals to 1. Hence the slope is equals to m is equals to -1. అరే ఆప్షన్ ఎంతరా, ఆప్షన్ బి. అరే ఇది జాగ్రత్త చూసుకోవాలరా. ఇలా ఇచ్చేసి అంటే లాగ్ ఈ ఆఫ్ వీనేమో ఎక్స్ యాక్సిస్ మీద ఇచ్చి, లాగ్ ఈ ఆఫ్ పీనేమో వై యాక్సిస్ మీద ఇచ్చి, వాటికి సంబంధించినటువంటి రిజల్టెంట్ స్లోప్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిజల్టెంట్ స్లోప్ ఎంత ఉంటుంది, m is equals to -1 ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలమ్మ. ఇది ఐడియల్ గ్యాస్, వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐడియల్ గ్యాస్ అని అన్నాడు. ఐడియల్ గ్యాస్కి సంబంధించినటువంటి
ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ అనేటువంటి టర్మ్ని మనకి ఇక్కడ యూజ్ చేసాడు. కాబట్టి పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకొని దాన్ని మనకు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఫైనల్గా మనకి స్లోప్ ఎంత వచ్చింది, m ఈజ్ ఈక్వల్స్ టు -1 వచ్చేసింది. వెరీ గుడ్, తీసుకున్నామా ఇది. అరే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందిరా. ఏపీ జూలై 6th ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. ఏపీ జూలై 6th కామ 8th కూడా వచ్చిందని అనుకుంటా. 8th 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏపీ జూలై 6th కామ 8th 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాడు చూడండి నాన్న, ఇక్కడ చిన్న గ్రాఫ్ ఇచ్చాడు, ఇదేదో గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ని ఒకసారి మీరు ఒకసారి గమనించండి అమ్మా. ఇక్కడ గ్రాఫ్లో ఇదేదో 10 దగ్గర, ఇదేమో 5, ఇదేమో 10, అయితే ఇదేమో ఇక్కడ ఏ పాయింట్ కదరా నాన్న, ఇది ఏ పాయింట్ అట్రా, ఇదేదో సి అనేటువంటి పాయింట్. సి దగ్గరకు వచ్చేసరికి 30 రిప్రజెంట్ చేశాడు ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఇక్కడ నుండి డాట్ చేసుకుంటా పోతే మనకి బి పాయింట్ ఇక్కడ రిప్రజెంట్ చేసాడు. బి పాయింట్ దగ్గర బి నుండి ఇలా డైరెక్ట్గా కనెక్ట్ చేసాడు మనకి ఇక్కడ. ఇది చూడరా గ్రాఫ్, ఈ బోల్డ్ లైన్స్ మొత్తం గ్రాఫ్ రిప్రజెంట్ చేశాడు. అయితే ఇక్కడ ఈ బి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఇచ్చాడు రా, 20 ఇచ్చాడు. అయితే వీడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈ గ్రాఫ్లో, ఇదేమో ప్రెషర్ ఇచ్చాడు. ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు Nm/m². ఇదేంటారు నాన్న, వాల్యూమ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, m3. చూడండి నాన్న, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి గ్రాఫ్ చూడరా. ఏపీ జూలై 6th 8th 2022 ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఇదేమో ప్రెషర్ రా y యాక్సిస్ మీద, వాల్యూమ్ ఏమో x యాక్సిస్ మీద ఎంత ఉండిద్దిరా నాన్న, వాల్యూమ్ x యాక్సిస్ మీద m3 ఉందిరా నాన్న. అయితే ఇక్కడ చూడరా, ఇది ఒక గ్రాఫ్ ఇచ్చాడు, ఇదిగో నాన్న ఈ గ్రాఫ్ ఇచ్చాడు, ఏబిసి గ్రాఫ్ ఇచ్చేసాడు. ఏబిసి గ్రాఫ్ ఇచ్చేసేసి దీంట్లో కూడా డైరెక్షన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాడు. చక్కగా. అయితే ఇప్పుడు వీడేమంటున్నాడు దీంట్లో, a gas is closed a gas in a closed container undergoes a cycle of ABCA. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ABCA as shown in the figure, the net heat released by the gas after it has undergoes 20 cycles is. అయితే ఇక్కడ ఏమంటున్నాడు రా, ద నెట్ హీట్ రిలీజ్డ్ బై ది గ్యాస్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ అండర్గోస్ 20 cycles. అంటే ఇక్కడ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా. హీట్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంట్రా, వర్క్. అంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు పీవీ అని రాసుకోవచ్చు కదరా. పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. అంటే టీని ఫైండ్ అవుట్ చేసినట్టుగా వర్క్ని ఫైండ్ అవుట్ చేస్తే అంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు పీవీ కదరా, ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీఏగా. అంటే ఇప్పుడు నీకు టెంపరేచర్ హీట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేసినట్లే కదా. అంటే ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు అన్న, ద వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత అన్న, వర్క్ ఎంత అవుతుంది, వర్క్ని ఫైండ్ అవుట్ చేస్తే హీట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేసినట్లే. ఆ వర్క్ ఎంత అవుతుందో చెప్పండి చాలు, ఇంకేం వద్దు. ఏమవుతుందిరా, the process ఏంట్రా, డెల్టా క్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు ద ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్, డెల్టా క్యూ ఏంట్రా, ఇక్కడ చూడండి నాన్న, డెల్టా క్యూ ఇస్ ఈక్వల్స్ టు వర్క్. సింప్లీ ద డెల్టా క్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్, దట్ ఈస్ డెల్టా క్యూ ఇస్ ఈక్వల్స్ టు వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు డెల్టా క్యూ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా అండర్ ది PV graph, area under the PV graph, that is nothing but area under the PV graph అంటే half BH. అరే ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉందిరా, దీనికి ఏరియా అండర్ ది PV graph is nothing but
ఆఫ్ బిహెచ్. అరే ఈ ఈ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి రా వచ్చి. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. అంటే హాఫ్ ఇంటూ బేస్ అని అంటే ఎంత ఇది, అరే 5కి 20కి మధ్యన డిఫరెన్స్ ఎంత వచ్చి 15. అరే దీనికి 10కి 30కి మధ్యన 20. అంటే ఇది ఎంత వస్తుంది 2 1s 2 10s అంటే 150. అరే ఇక్కడ 1 సైకిల్లో అయితే 150 రా, మరి 20 సైకిల్స్ కదా అడుగుతుంది. ద డెల్టా క్యూ ఇన్ 20 సైకిల్స్ 20 ఇంటూ 150 దట్ ఈస్ 3000 జౌల్స్. 3000 జౌల్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 కిలో జౌల్స్. ఎంత బుజ్జి 3 కిలో జౌల్స్ వచ్చింది. చిన్న ప్రాబ్లం రా ఇది, అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈజీ ప్రాబ్లమే, ఏం లేదు. 3 కిలో జౌల్స్ వచ్చింది అంతే. ఓకేనమ్మా, ఇది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వర్క్ అనేది ఎనర్జీకి, డెవలప్ అవుతున్నటువంటి ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అనమాట. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు దట్ ద ఎనర్జీ. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. ఆ విషయం తెలిస్తే చాలు, మీకు రిమైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనమ్మా, దిస్ వేసుకుంటారు. ఏపీ జూలై 6th 8th 2022 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం రాబోచ్చే. వెరీ 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 ఇంపార్టెంట్ రా.